విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో విషాదం చోటు చేసుకుంది. విశాఖ నుండి పలాస వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో భారీ ప్రమాదం సంభవించింది. బస్సు నేరుగా ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లి అక్కడ ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన బస్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను విచారణకు తీసుకున్నారు. బస్సు బ్రేక్ ఫెయిల్యూర్ జరిగిందా లేక మానవ తప్పిదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇతర ప్రయాణికులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు సమగ్ర నివేదిక కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ 25 నెంబర్లో కొద్దిసేపటి క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి కూడా ఇక్కడ నిల్చుని ఉన్న మహిళపై రావడంతో ఆ మహిళ అక్కడికక్కడ కూడా మరణించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది, అసలు నిజంగానే బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా లేకపోతే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్యాసింజర్ ఎవరు, ఏంటి, అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి అయితే అధికారులతో పాటు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీంతోపాటు ఆర్టీసీ అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి అయితే వివరాలు తెలుసుకుంటున్నారు. ఎవరు ఏంటి, డ్రైవర్ ఎవరు, దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. ఆర్టీసీ అధికారులు దీనికి సంబంధించి వారినే వివరాలు తెలుసుకున్నారు. అసలు ఇదే బస్సు, ఈ బస్సే ఇటువైపు నుంచి వచ్చిన సమయంలో బ్రేక్ ఫెయిల్ అయ్యి కూడా ఇక్కడ ఉన్న మహిళపై వెళ్ళడంతో అప్పటికప్పుడే ఆ మహిళ కూడా మరణించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది ఆర్టీసీ అధికారులు ఉన్నారు. వారిని తెలుసుకునే అడిగి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతానికి చూస్తే ఈ మహిళ అయితే ఏ ఊరు ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులతో పాటు పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఏ ఊరు, అసలు ఏంటి, ఈ అమ్మాయి అసలు ఈ మహిళ ఇక్కడ నిల్చునే ఉందా లేకపోతే బస్సు కోసం వెయిట్ చేస్తుందా లేకపోతే ఏ సమయంలో ఆవిడ అక్కడ నిలబడాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సంబంధించి కూడా అధికారులు అయితే దీన్ని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మనతో పాటు ఆర్టీసీ అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రస్తుతం అయితే ఆ మహిళ ఏ ఊరు ఏంటి సంబంధించి కూడా అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ఇదే శ్రీకాకుళం విశాఖపట్నం సంబంధించి AP30Y45 బస్సుగా కూడా అధికారులు గుర్తించారు. అక్కడ బ్రేకు పట్టకపోవడం వల్లే మహిళపై దూసుకొచ్చిన. సార్ ఏం జరిగింది సార్, ఈ మహిళ ఎవరు అసలు? ఈ మహిళా సంగతి అయితే తెలియదండి. వల్లి అని ఒక పర్సన్ కోరాపుట్ట ఆయనకి దెబ్బలు తగిలి, జస్ట్ పైకి దెబ్బలు తగిలి. వీళ్ళందరినీ కూడా మా అధికారులు ఇచ్చి కేజీహెచ్ 108 తెప్పించాము. ఇమీడియట్ డిఎంహెచ్ గారికి మాట్లాడి హాస్పిటల్కి అయితే జాయిన్ చేయడం జరిగింది. ఈయనకైతే ఈ వెహికల్ ఆకుండా వచ్చి హిట్ అవ్వడం వల్ల జరిగింది. అది ఏం జరిగింది అనేది వెహికల్ ఇన్స్పెక్షన్ అన్నీ చేశాక పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఈ సౌండ్తో హిట్ అవ్వడం జరిగింది. దానికి కూడా పూర్తి డీటెయిల్స్ పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు చేస్తున్నారు. బ్రేకులు ఫెయిల్ అయ్యాయా ఏంటి సార్, ఇంకా పూర్తిగా డ్రైవర్ అయితే బ్రేక్ పట్టలేదని చెప్తున్నారు. ఈ వెహికల్ ఇన్స్పెక్ట్ చేస్తే కానీ పూర్తి డీటెయిల్స్ మా దగ్గర రావండి. ఈ బస్సుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అంటే ఫిట్నెస్ సంబంధించి ఏమైనా? ప్రస్తుతానికి శ్రీకాకుళం 1 డిపో, మా విశాఖపట్నం జిల్లాది కాదు, శ్రీకాకుళం 1 డిపో, ఆ డిపో మేనేజర్ వారికి కూడా చెప్పడం జరిగింది. పూర్తి డీటెయిల్స్, వెహికల్ కండిషన్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. ప్రతి 15 డేస్ కూడా వెహికల్ అంతా కూడా చెక్ చేస్తుంటారు. పూర్తి డీటెయిల్స్ శ్రీకాకుళం 1 DM గారికి చెప్పాము. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవరా లేకపోతే హైయర్ బస్తో వచ్చిన ప్రైవేట్ డ్రైవర్ అయి ఉంటారు. ఇది హైర్ బస్ నుండే వచ్చింది, ప్రైవేట్ డ్రైవరే కాబట్టి హైర్ బస్. ఇది హైర్ బస్సు టైంకి వచ్చిన తర్వాత ఒక 10-15 గంట ఆగాడు. ఆగి కండక్టర్ డ్రైవరు టైంకి ఇక్కడ బయలుదేరడానికి సిద్ధం అవుతున్న పరిస్థితిలో జరిగిందండి.
అంటే తిరిగి వెనక్కి వెళ్తున్న సమయంలో వెనక్కి వెళ్తుంది. శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం వెనక్కి వెళ్తుంది. ఆ పరిధిలో ఇక్కడ ప్లాట్ఫారం వచ్చినప్పుడు ఇది కూడా ప్లాట్ఫారంలో కూడా ముందు బల్లలు ఉన్నాయి, ప్లాట్ఫారాలు అన్నీ పెట్టాము. ఒకవేళ ఎవరు కూడా ముందు రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నాము. వెహికల్స్ కూడా 5 కిలోమీటర్లు దాటి వెళ్ళకూడదు అనేది కూడా ఎక్కడ మేము ప్లాట్ఫారంలో చెప్తున్నాం. మా కంట్రోలర్స్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రైవేట్ వెహికల్ కూడా ఇది ఓవర్ స్పీడ్ అయితే జరగలేదు, మామూలు స్పీడ్లో వస్తున్నారు. డ్రైవర్ వలన లేకపోతే వెహికల్ వలన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. మహిళ అప్పటికే అక్కడ వెయిటింగ్లో ఉన్నారు. అప్పుడు వెయిటింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కనిపించి ఎక్కడన్నది ఏ పరిస్థితుల్లో అన్న పోలీసు వారు ఆ డీటెయిల్స్ ఆ బ్యాగ్ అది ఉన్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మేము పోలీసు వారు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పాము, వాళ్ళు పూర్తి డీటెయిల్స్ చేస్తున్నారు. మహిళలకు సంబంధించి అయితే పాసెంజర్ సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి. ప్రస్తుతం అయితే ఆ మహిళ అయితే అక్కడ వెయిట్ చేస్తున్న మహిళ. బస్సు చాలాసేపు పావుగంట ఈ ఇన్సిడెంట్కి పావుగంట ముందే బస్సు అక్కడికి వచ్చి తిరిగి వాళ్ళు శ్రీకాకుళం ఇది 1 డిపోకి సంబంధించిన బస్సు తిరిగి వెళ్తున్న సమయంలో వెనక్కి వెళ్ళే సమయంలో బస్సు తాలూకా గేర్లు ఫెయిల్ అయ్యి ముందుకు వచ్చిన సమయంలో ఈ మహిళ మీదకి బస్సు ఒకసారిగా దూసుకురావడంతో ఈ మహిళ అక్కడికక్కడ చనిపోయారు. దీనికి మరొక కొంతమంది ఒకరిద్దరు ప్రయాణికులు కూడా గాయాలైనట్టు కూడా ఎవరైతే విశాఖపట్నం డిపోకి సంబంధించి ఆర్ఎం అప్పలనాయుడు స్పష్టం చేస్తున్నారు. ఇది హయ్యర్ బస్సు, దీనికి సంబంధించిన డ్రైవర్ కూడా ప్రైవేట్ డ్రైవర్ అయి ఉంటారని కూడా ఆయన అనుమానం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పోలీసులకు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించా, దానికి సంబంధించి కూడా ఇంటరాగేషన్ అవుతుంది, పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంటుందని కూడా ఆర్ఎం అప్పలనాయుడు అయితే స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ మహిళ ఎవరు ఏంటనే దానికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. గాయపడిన వారిని ఇక్కడ నుంచి ఇమీడియట్గా కూడా కేజీహెచ్కి తరలించాం, వారికి చికిత్స అవుతుంది. వారి పరిస్థితి అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ మహిళ ఎవరైనా దానికి సంబంధించి అసలు ఈ డ్రైవరు ఈ బస్సుకి సంబంధించి ఏదైనా కండిషన్లో ఉందా లేకపోతే ఫిట్నెస్ బాగాలేదు దానికి సంబంధించి మాత్రం శ్రీకాకుళం 1 డిపో అధికారులకు ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉందని కూడా ఆర్ఎం అప్పలనాయుడు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యేతారాము,